ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాకు ముందు తెలుగులో టాప్ డైరెక్టర్గా ఎదిగిన చక్కన్న పేరు బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్లో మారుమోగింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 2027 వేసవి టార్గెట్గా వారణాసి చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1-2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప 2 ది రీల్ గతేడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసింది. 400 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతకు ముందున్న బాహుబలి 2 రికార్డుల్ని చాలా చోట్ల ఈ మూవీ దాటేయడం విశేషం. అయితే ఇప్పుడు రాజమౌళి అల్లు అర్జున్ కాంబోలో మూవీ వస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వారణాసి సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ మూవీలో అల్లు అర్జున్ అడవి మనిషిగా కనిపించబోతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలుస్తున్నాయి. 1980 నాటి కథ ఆధారంగా ఈ కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి తన దృష్టి మొత్తం వారణాసి చిత్రంపైనే పెట్టారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ను విడుదల చేశారు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ మూవీస్ తర్వాతనే రాజమౌళి అల్లు అర్జున్ కాంబో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.